Hello everyone, this is your Naushad Khan. Welcome to my channel Easy to Learn. Friends and my dear students, మరి లాస్ట్ వీడియోలో మనము స్పెసిఫిక్ హీట్ టాపిక్ సంబంధించి ఒక యాక్టివిటీని డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ యాక్టివిటీ నుంచి మనం ఏం కంక్లూడ్ చేసాము? ద రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ నేచర్. ఒక ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ రైజ్ కావాలంటే అంటే ఆ రైజ్ అనే రేటు అంటే స్పీడ్గా లేదంటే స్లోగానా అన్నట్టు ఆ రైజ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే దాని యొక్క నేచర్ పైన. అంటే ఇప్పుడు వాటర్కు వన్ టైప్ ఆఫ్ ఏ రేట్ ఆఫ్ రైజ్ ఉంటుంది, ఆయిల్కి ఒక టైప్ ఆఫ్ రేట్ ఆఫ్ రైజ్ అనేది చూస్తాం అన్నమాట. అలాగే మెటల్స్ అయినా ఐరన్ కానీ కాపర్ కానీ వీటన్నింటికి కూడా రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ అనేది డిఫరెంట్గా ఉంటుందని మనము లాస్ట్ వీడియోలో మనము డిస్కస్ చేయడం జరిగింది అనమాట. మరి ఫర్దర్గా ఇంకొంత ఈ విషయానికి సంబంధించి ఇంకొన్ని యాక్టివిటీస్ డిస్కస్ చేసి స్పెసిఫిక్ హీట్ అంటే ఏమో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ ఏ సిచ్యువేషన్. హియర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఐఎమ్ టేకింగ్ 2 beakers. One is of 250 ml of water, another beaker is of 1 liter of water. So ఇక్కడ mass of water in beaker 1 and beaker 2 are different. This is smaller beaker and this is larger beaker. So obviously the quantity of this beaker is more than this one. So it is of 250 ml and it is of 1000 ml, that is 1 liter of water. సో ఫస్ట్ మనం ఇక్కడ దీని యొక్క టెంపరేచర్స్ని మనము మార్క్ చేద్దాం. ఇక్కడ దీని యొక్క టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయనుకుందాము. వీటి యొక్క వాటర్ యొక్క టెంపరేచరు ఇట్ ఈస్ అబౌట్ 30 degrees సెంటీగ్రేడ్గా తీసుకుందాం. 30 degrees సెంటీగ్రేడ్గా ఉన్నట్టయితే మరి ఈ రెండింటిని కూడా మనము హీటప్ చేసామనుకోండి, కొద్దిగా హీట్ ఎనర్జీ మనము సప్లై చేస్తే, సో మరి ఈ రెండు కూడా ఈ బీకర్లో ఉన్నటువంటి వాటరు 60 degrees రావడానికి ఎంత టైం పడుతుంది? అలాగే 1 liter ఆఫ్ వాటరు టెంపరేచరు 60 degrees సెంటీగ్రేడ్ రావడానికి ఎంత సమయం తీసుకుంటుంది? హౌ మచ్ టైం టేకెన్ బై ది beaker 1 and beaker 2 టు రైజ్ ద టెంపరేచర్ ఫ్రమ్ 30 to 60 degrees. So how much change here? This is change of temperature. Change of temperature is about 30 degrees centigrade. అంటే 30 to 60 అంటే చేంజ్ ఎంత ఇక్కడ 30. ఒకవేళ ఇక్కడ 20 ఉందనుకోండి, 20 నుంచి 60 కంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ 40, అంటే డిఫరెన్స్. సో ఇనీషియల్ టెంపరేచర్ ఫైనల్ టెంపరేచర్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మనము చేంజ్ ఇన్ టెంపరేచర్ అని చెప్పుకుంటాం అనమాట. అలాగే ఈ పర్టికులర్ బీకర్లో ఉన్నటువంటి టెంపరేచర్ 30 నుంచి 60 degreesకు రైజ్ కావడానికి ఎంత టైం పడుతుందో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దీన్ని బట్టి మనకు ఏమి అర్థమవుతుంది? ఇక్కడ టైం దేనికి ఎక్కువ అవుతుంది? ఆబ్వియస్లీ ద బీకర్ విచ్ ఈజ్ ఆఫ్ 1 liter ఆఫ్ వాటర్ టేక్స్ మోర్ టైం. చూడండి క్వశ్చన్, విచ్ బీకర్ నీడ్స్ మోర్ టైం మీన్స్ లార్జర్ బీకర్ టేక్స్ మోర్ టైం అని చెప్పొచ్చు అనమాట. సో మరి దీన్ని ఏమని కన్క్లూడ్ చేస్తామని అంటే, హియర్ క్యూ, వాట్ ఈస్ క్యూ హియర్? క్యూ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ హీట్. అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, దీన్ని ప్రపోర్షనల్ అంటాం, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మాస్. విచ్ మీన్స్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ మాస్, ఎక్కువ మాస్ ఉందనుకోండి, యూ నీడ్ టు సప్లై మోర్ హీట్ ఎనర్జీ. ఇక్కడ చూడండి, 1 liter ఆఫ్ వాటరు 60 degrees చేరుకోవడానికి ఎక్కువ హీట్ను మనం ఇక్కడ సప్లై చేయాల్సి వస్తుంది అనమాట. వేరేజ్ ఈ 250 ml ఆఫ్ వాటరు 60 degrees చేరుకోవడానికి మనము తక్కువ హీట్ ఎనర్జీని సప్లై చేస్తే సరిపోతుంది అనమాట. సో వీ కెన్ సే క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం. వాట్ యూ హ్యావ్ డెల్టా టీ, దీన్ని డెల్టా టీ అని చూద్దాము. దట్ ఈస్ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టాంట్. ఇక్కడ చూడండి, బోత్ బీకర్స్ మనము చేంజ్ ఎంత రావాలో మనకు 30 degrees సెంటీగ్రేడ్ రావాలన్నమాట. ఇక్కడ 30 degrees, ఇక్కడ 30 degrees. సో ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ సేమ్ ఉన్నప్పుడు క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం అని మనము చెప్పొచ్చు అనమాట. నౌ కన్సిడర్ సిచ్యువేషన్ 2 హియర్.
In this situation, we are taking a beaker. ఓన్లీ ఒక్క బీకర్ మాత్రం తీసుకుంటున్నాం. ఇక్కడ 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాం. ఒక థర్మామీటర్ ఇక్కడ ఇన్సర్ట్ చేసి దీని యొక్క టెంపరేచర్ని మనము ఇక్కడ మార్క్ చేసుకుందాం. రైట్. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని మనము కొద్దిగా హీటప్ చేస్తాం. హీటప్ చేసిన తర్వాత ఇక్కడ మరి మనము ఈ పర్టికులర్ టైం తర్వాత, సో సేమ్ టైం ఇంటర్వెల్, ఆఫ్ కోర్స్ ఒక కొద్దిగా టైము 2 మినిట్స్ తర్వాత, ఫర్ ఎవ్రీ 2 మినిట్స్ ఇందులో ఉన్నటువంటి టెంపరేచర్ని మనం చెక్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ 2 మినిట్స్ ఆఫ్టర్ 2 మినిట్స్ ఇట్ వుడ్ బి ఫర్ ఎగ్జాంపుల్ 35 డిగ్రీస్ అనుకుందాం. నెక్స్ట్ మరి ఇంకొక నెక్స్ట్ 2 మినిట్స్ అంటే 4th మినిట్, ఇది టెంపరేచర్ వచ్చేసి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకుందాం. నెక్స్ట్ 6th మినిట్ 45 డిగ్రీసు. అంటే ఇక్కడ ఏమైతే ఉంది, టైము ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇక్కడ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే అర్థం ఏమి, ఇక్కడ మనము కాన్స్టాంట్ ఫ్లేమ్తో ఇక్కడ మనము హీట్ను సప్లై చేస్తున్నాం అనమాట. అంటే టైం పాస్ అయ్యే కొద్దీ ఇక్కడ ఇందులో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే అర్థం ఏమి అంటే, ఇక్కడ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది కూడా ఎక్కువ అవుతూ ఉంది. అంటే ఇక్కడ ఎమ్ ఈజ్ కాన్స్టాంట్, హియర్ ఎమ్ ఈజ్ కాన్స్టాంట్ అండ్ క్యూ అండ్ టెంపరేచర్, క్యూ అండ్ టెంపరేచర్ని మనం ఇక్కడ ఎలా రిలేట్ చేయవచ్చు అంటే, ఇఫ్ యూ సప్లై మోర్ హీట్ ఎనర్జీ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. సో దాన్ని మనము ఏ విధంగా ఈక్వేషన్ రాస్తాం చూడండి, క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ వేర్ ఎమ్ ఈజ్ కాన్స్టాంట్ హియర్. అంటే మనము చేంజ్ ఇన్ టెంపరేచర్ చూడండి, ఇక్కడ 30 నుంచి మనకు 45 అయిపోయింది, ఇక్కడ 30 to 45. సో ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ మనము ఇచ్చినటువంటి సప్లై చేస్తున్నటువంటి హీట్ ఎనర్జీ కూడా ఎక్కువ ఇచ్చినట్టే కదా. అదే ఒకవేళ 45 కాకుండా 40 అనుకోండి, అప్పుడు తక్కువ హీట్ ఎనర్జీ మాత్రమే ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ పర్టికులర్ బీకర్. ఈక్వేషన్ 1 and 2 నుంచి మనము ఏం కంక్లూడ్ చేయవచ్చు, క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎమ్ ఇంటూ డెల్టా టీ అని మనము కంక్లూడ్ చేయొచ్చు అనమాట. సో ఈక్వేషన్ 1 ఈజ్ క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎమ్ అండ్ ఈక్వేషన్ 2 ఈజ్ క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. సో మరి ఓవరాల్గా రెండు కూడా క్యూ కాబట్టి క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎమ్ ఇంటూ డెల్టా టీగా రాస్తాము. సో మరి మ్యాథమెటికల్గా మనం చూడండి, ఇక్కడ దీన్ని ఈక్వేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మ్యాథమెటిక్స్లో మనము ఎక్స్ వై అని 2 వేరియబుల్స్ ఉన్నాయనుకుందాం. సో ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 4 అండ్ ఎక్స్ వాల్యూ ఇస్ 3, వై వాల్యూ 6, ఎక్స్ వాల్యూ ఇస్ 4 అండ్ వై వాల్యూ ఇస్ 8. ఈ విధంగా అండ్ సో అని ఈ విధంగా ఉందనుకోండి, మనం ఏం చెప్తాము, ఇక్కడ ఎక్స్ అండ్ వై, ఇక్కడ ఎక్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వై వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఏం రాస్తాము, ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై అని రాస్తాం అనమాట. సో మరి దీన్ని ఎక్స్కు ఈక్వేట్ చేసామనుకోండి, అంటే ఎక్స్ను వైతో డివిజన్ చేస్తే యూ గెట్ ఏ కాన్స్టాంట్ హియర్. చూడండి, ఫస్ట్ సిచ్యువేషన్లో 2/4 వాట్ 1/2, 3/6 ఈజ్ ఆల్సో 1/2, 4/8 ఈజ్ ఆల్సో 1/2. సో ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం రాయవచ్చు అంటే 1/2 అని రాస్తాం అనమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో దెన్ వాట్ యూ గెట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఆఫ్ వై అని రాస్తాం అనమాట. సో 1/2 ఆఫ్ వై, ఇందులో ఈ 1/2ని మనం ఏంటంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్. సిమిలర్లీ మరి క్యూ ఈక్వేట్ చేసి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్. ఎస్, మనం ఇక్కడ ఏదో ఒక పర్టికులర్, ఇవన్నీ కూడా వేరియబుల్సే కాబట్టి ఇక్కడ ఇంకొక ఈ కాన్స్టాంట్ కూడా, దీన్ని మనం ప్రపోర్షనల్ కాన్స్టాంట్ అనమాట. ఎంఎస్ డెల్టా టీ, వేర్ ఎస్ ఈజ్ ఏ కాన్స్టాంట్ ఫర్ ఏ గివెన్ సబ్స్టాన్స్. ఈ ఎస్ను మనము ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ అని చెప్పుకుంటాం అనమాట. ఈ కాన్స్టాంట్ మనం ఏంటంటే, దిస్ కాన్స్టాంట్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సబ్స్టాన్స్. మరి ఇక్కడ వాటర్ తీసుకున్నాం కాబట్టి ఇది ఒక వాల్యూగా, ఇది సో అండ్ సో వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అదే మరి డిఫరెంట్ ఆయిల్ తీసుకున్నప్పుడు ఎస్ వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ ది సబ్స్టాన్స్ దిస్ ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ చేంజెస్. సో దిస్ ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సబ్స్టాన్స్. చూడండి, మరి ఈ క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీలో మనము ఎస్ను సబ్జెక్ట్గా తీసుకున్నాం అనుకోండి,
taking S as subject, M and delta T are multiplying here. So on transposing these, you get Q divided by M into delta T అని మనము రాయవచ్చు అనమాట. అంటే ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్కు ఈక్వేషను S ఈజ్ ఈక్వల్స్ టు Q బై M ఇంటూ డెల్టా టీగా తీసుకుంటాం అనమాట. మరి ఇక్కడ గమనించండి, S ఈజ్ ఈక్వల్స్ టు Q బై M డెల్టా టీ. సో ఇది స్పెసిఫిక్ హీట్కు మనము ఫార్ములాగా చెప్పుకోవచ్చు అనమాట. సో వాట్ ఈజ్ స్పెసిఫిక్ హీట్? ఇక్కడ చూడండి, ఈ స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఆల్సో ఏ హీట్ వెన్ ఈ ఎం వాల్యూ 1 అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇస్ ఆల్సో 1 అనుకోండి. అప్పుడు ఏమైతే 1 into 1 1. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై 1 into 1 is 1. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు క్యూ. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్. వాట్ ఈజ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ అంటే ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ ఈజ్ ద amount of heat required to what? To raise the temperature, that is change in temperature of what? Of unit mass. ఒక యూనిట్ మాస్ అంటే 1 గ్రామ్ కానీ 1 కిలో కానీ ఆ విధంగా అనమాట. యూనిట్ 1 యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టాన్స్ బై 1 యూనిట్ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ కూడా 1 అయినప్పుడు ఈ స్పెసిఫిక్ హీట్ అనేది ఏమవుతుంది అంటే ఇట్ ఈజ్ ఏ అమౌంట్ ఆఫ్ హీట్. So the specific heat of a substance is the amount of heat required to raise the temperature of unit mass of the substance by 1 unit. For example, ఇక్కడ మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి. వాటర్ వచ్చేసి 1 గ్రామ్ ఆఫ్ వాటర్. ఆఫ్ కోర్స్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ అనుకుందాం. 1 గ్రామ్ ఆఫ్ వాటర్. దీని ఏదో టెంపరేచర్ ఏదో రూమ్ టెంపరేచర్ దగ్గర 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకో. దీన్ని 31 డిగ్రీ సెంటిగ్రేడ్కు రైజ్ చేయాలనుకోండి. అంటే 1 డిగ్రీ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? 1 డిగ్రీ సెంటిగ్రేడ్. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఇంక్రీజ్ ఆఫ్ వాట్? 1 గ్రామ్ ఆఫ్ వాటర్. 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టాన్స్ వాటర్కు మనం 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ చేయాలంటే యూ నీడ్ టు సప్లై సమ్ హీట్ ఎనర్జీ. ఇక్కడ హీట్ ఎనర్జీని మనము సప్లై చేస్తాము. ఆ హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో క్యూ, ఆ క్యూ వాల్యూని మనం ఏంటంటే దాన్ని స్పెసిఫిక్ హీట్ అని చెప్పుకుంటాం అనమాట. రైట్. మరి యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ చూడండి. సిజిఎస్లో మనము దీన్ని క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్గా చెప్పుకుంటాం. యూనిట్స్ అంటే ఏమో కాదండి. ఇక్కడ చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎం డెల్టా టీ కదా. క్యూకు క్యాలరీ మన సిజిఎస్లో మనం ఏం చెప్తాము? క్యాలరీస్ తీసుకుంటాం. క్యాలరీస్ అండ్ మాస్ వచ్చేసి గ్రామ్స్లో తీసుకుంటాం. టెంపరేచర్ ఈజ్ డిగ్రీ సెంటిగ్రేడ్. అదే అనమాట ఇక్కడ కూడా. క్యాలరీ పర్ అంటే బై పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్. వెరాజ్ ఇన్ ఎస్ఐ యూనిట్స్ heat is measured in joules and weight is measured, that mass is measured in kilograms, and temperature is measured in kelvins. So joule per kg per kelvin గా తీసుకుంటాం అనమాట. మరి ఇక్కడ ఈ స్పెసిఫిక్ హీట్, మరి ఈ స్పెసిఫిక్ హీట్ అనేది మనకు ఏం తెలియజేస్తుందో ఒకసారి తెలుసుకుందాం. సో కొన్ని సబ్స్టాన్సెస్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటుంది, కొన్ని సబ్స్టాన్సెస్ యొక్క స్పెసిఫిక్ హీటు తక్కువగా ఉంటుంది. ఇక్కడ గమనించండి, కొన్ని సబ్స్టాన్సెస్ యొక్క మనము స్పెసిఫిక్ హీట్స్ ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఉన్నాం. ఈ చూడండి, ఇక్కడ తీసుకున్నటువంటి స్పెసిఫిక్ హీట్స్ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ యొక్క స్పెసిఫిక్ హీట్స్ చూస్తాం. లెడ్ ఈజ్ ఆఫ్ 0.031 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ జౌల్స్ అయితే 130. ఇక్కడ గమనించండి, ఇక్కడ మరి దాదాపుగా చూడండి, ఇక్కడ ఈ ఎస్ఐ యూనిట్స్లో కానీ సిజిఎస్ యూనిట్స్లో కానీ ఇక్కడ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ చూడండి. వాటర్ వచ్చేసి క్యాలరీస్లో 1 అండ్ జూల్స్లో 4180 జూల్స్ పర్ కేజీ కెల్విన్. సో ఆల్మోస్ట్ ఇవన్నీ 0 పాయింట్ సంథింగ్ అనమాట, డెసిమల్స్లో ఉన్నాయి. సో ద హయ్యెస్ట్ స్పెసిఫిక్ హీట్, ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉన్నటువంటి సబ్స్టాన్స్ ఏది అంటే వాటర్ ఈజ్ ద సబ్స్టాన్స్ విచ్ హ్యావ్ మోర్ స్పెసిఫిక్ హీట్. మరి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉందంటే అర్థం ఏమి? దీంట్లో మనం 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ చేయాలన్నా కూడా యూ నీడ్ టు సప్లై మోర్ హీట్ ఎనర్జీ, ఎక్కువ హీట్ ఎనర్జీని మనం ఇక్కడ సప్లై చేయాల్సి వస్తుంది అనమాట.
సో మరి ఇలాంటప్పుడు ఎక్కువ హై స్పెసిఫిక్ హీట్ ఉన్నటువంటి సబ్స్టాన్సెస్ ఏమవుతాయంటే మనము ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నాము, ద రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ నేచర్ అని చెప్పాను అనమాట. అలాగనే ఈ స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఇట్స్ నేచర్. మరి కొన్ని ఏవైతే హై స్పెసిఫిక్ హీట్ ఉన్నటువంటి సబ్స్టాన్సెస్ ఏమవుతాయంటే స్లోగా వాటి యొక్క చేంజ్ ఇన్ టెంపరేచర్, అంటే వాటి యొక్క రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ లో, రైజ్ ఇన్ టెంపరేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫాల్ ఇన్ టెంపరేచర్ ఈజ్ ఆల్సో స్లో అనమాట. అంటే త్వరగా ఇవి హీటప్ కావు. రైజ్ ఇన్ దాని యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ కావడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి. అలాగే వాటి యొక్క టెంపరేచరు తగ్గిపోవడం కూడా, కూల్ అవ్వడం కూడా ఎక్కువ సమయాన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగనే ఏవైతే తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటాయో, ఇక్కడ చూడండి దీంట్లో మనకు తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉన్నటువంటి సబ్స్టాన్స్ గమనించండి. ఇక్కడ ఇట్ ఈజ్ 0.5 అండ్ ఇట్ ఈజ్ 0.1, ఇది 0.00 లెడ్ చూడండి, లెడ్ ఈజ్ ది లో స్పెసిఫిక్ హీట్ వాల్యూ. సో ఈ సబ్స్టాన్సెస్ ఏమవుతాయి, తక్కువ హీట్ ఎనర్జీని మనం సప్లై చేసినా కూడా అందులో టెంపరేచర్ రైజ్ అనేది ఎక్కువగా కనపడుతుంది. అదే అలాగనే ఇవి కూల్ డౌన్ కూడా ఫాస్ట్గా అవుతాయి అనమాట. ఇవి టెంపరేచర్ని లాస్ చేసుకోవడం కూడా క్విక్గా జరుగుతుంది అనమాట. సో మరి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇఫ్ ఎ సబ్స్టాన్స్ హ్యావ్ హై స్పెసిఫిక్ హీట్ ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు రైజ్ ఇన్ టెంపరేచర్ అండ్ ఆల్సో ఫాల్ ఇన్ టెంపరేచర్, వైస్ వర్సా. అలాగే మనకు లో స్పెసిఫిక్ హీట్ ఉన్నప్పుడు ద రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ అండ్ ఫాల్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ క్విక్లీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో మీరు స్పెసిఫిక్ హీట్ గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేశాం. హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్ వెరీ వెల్. మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరి వచ్చేటటువంటి వీడియోలో మరి స్పెసిఫిక్ హీట్ యొక్క అప్లికేషన్స్ గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.